బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పాపాలు పోతాయి కదా, ప్రతిరోజు మరి పాపాలు ఒప్పుకోవాలా? బాగుంది. అసలు బ్యాప్టిజం అంటే ఏంటి? బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనం పుట్టి పెరిగాం. ఆది ఆదాము యొక్క జెనెటిక్ దాంతో మనం అంతా వచ్చాం. కాబట్టి ఆదాము యొక్క రక్తంలో పాపం ఉంది. ఆదాము అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు. రోమాపత్రిక 5:12, రోమాపత్రిక 5:19. ఒక మనిషిని అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు, అందరూ దారి తొలగిపోయారు. ఒక మనిషిని యొక్క అవిధేయత, మరి తాను చేసినటువంటి చెడు పాపం వల్ల జరిగినటువంటి పాపం అది అందరిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తండ్రిలో పాపం అంటే కొడుకులకు ఎలా వస్తుందండి అంటున్నారు. ఓకే, తండ్రి రక్తంలో వైరస్ ఉందనుకోండి, బిడ్డ రక్తంలోకి వస్తుందా లేదా? వస్తుంది కదా. మరి ఇక్కడ ఒప్పుకున్నప్పుడు అక్కడ ఎందుకు ఒప్పుకోరు? పసిబిడ్డ ఏ పాపం చేయలే, తండ్రి రక్తంలో HIV AIDS క్రిములు ఏవో ఉన్నాయి, వైరస్ ఏదో ఉందనుకుందాం. ఆ టైంలో ఆ బిడ్డ జన్మించుంటే ఆ భార్యాభర్తలకు, ఆ కుమారుడికి HIV ఎందుకు వస్తుంది? అసలు ఏ పాపం పుణ్యం తెలియదు పాపం వాళ్ళకి ఎందుకు వచ్చిందండి? తండ్రి రక్తంలో ఉంది కాబట్టి వచ్చింది కదా. అలాగే ఆదాము రక్తంలో ఉండబట్టి ఆ పాపం ప్రతి వ్యక్తిలో కూడా వచ్చింది కదా. అయితే ఇది ఏదో ఎయిడ్స్ లాంటిది కాదు, కానీ పాపం అనేటువంటి అవిధేయుని యొక్క రక్తం వచ్చింది కనుకనే చిన్నతనం నుండి చూడండి, పిల్లలకు కోపం నేర్పనక్కల్లా ప్లేట్ ఇసురు కొడతాడు చిన్నోడు కూడా, మొహం చిట్లిస్తాడు. వాడు కోపం ఎవరు నేర్పించరు? మరి ఏం స్కూల్లో కోపాన్ని నేర్పించే స్కూల్ ఉందో చెప్పండి? పళ్ళు కొరికే స్కూలు, కోపం నేర్పించే స్కూలు, ప్లేట్లు ఇసురు కొట్టే స్కూలు, లేదా అమ్మ మీద నాన్న మీద లేనిపోయిన మాటలు ఇసిరేయడం, అరవడం, తల తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకోవడం, వాడికి అడిగింది ఇవ్వకపోతే కింద పడి దొరలడం, ఇలాంటి స్కూల్ ఏమీ లేవే. మరి ఎక్కడి నుండి వచ్చే వీళ్ళకి? వీళ్ళ రక్తంలో ఉంది, పిల్లల రక్తంలో వచ్చేసింది అది, ఆ విధేయత అనేది వచ్చేసింది లోపల. అందుకే మరి ఈ పాప దోషం నుండి అది తొలగిపోవడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాప పరిహారం కొరకు బ్యాప్తిజం పొందినప్పుడు నీటిలో ముంచబడి తిరిగి లేపబడుతున్నారు. బ్యాప్తిజం అనగా బ్యాప్టైజో అనే వర్డ్ నుండి వచ్చింది. అంటే టు డిప్ ఇన్ టు వాటర్, టు ఇమ్మర్స్ ఇన్ టు వాటర్, నీటిలో ముంచబడుట అంటే నీటి మూలంగా జన్మించుట. యోహాను సువార్త 3:1-5 వరకు అలా ముంచబడి లేపబడినప్పుడు మరి మీ పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్తిజం తీసుకోమని అపోస్తలుల కార్యం 2:37-38 రాయబడ్డాయి. అంతవరకు ఉన్న పాపము విడుదల పొందాడు, అంతవరకు చేసిన పాపాన్ని విడుదల పొందాడు. ఓకే, సహజంగా చెప్తున్నాను, ఒక బురదలో ఉన్న వ్యక్తిని బయటికి లాగి రక్షించామనుకోండి, రక్షించబడ్డాడు నిజంగానే. బురదలో కొట్టుకుపోయే వ్యక్తి ప్రాణాలతో రక్షించాం, గుడ్. రక్షించబడ్డాక స్నానం జరిగింది, వస్త్రాలు వేసుకున్నాడు. సో బురదలో రక్షించబడ్డాడు కాబట్టి ఇక రెండో రోజు అతను స్నానం చేయడా, బ్రష్ చేయడా, మొహం కడుక్కోడా, చేతులు కడుక్కోడా? అది అనుదినం జరగాల్సిందే కదా. ఈ శరీరంలో ఉన్నంత వరకు, శరీరాన్ని వదిలేదాకా అది జరగాలి. అలాగే పాప బురదలో ఉన్న మానవులను రక్షణ పొందడానికి యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువు నా హృదయంలోకి రమ్మని పిలవాలి. ఆయన మృతుల్లో మరణించి తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మి నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాలి. అప్పుడు మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. నమ్మి బ్యాప్తిజం పొందుకుంటారు పాపక్షమాపణ నిమిత్తం. అంతవరకు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దోషం నిమిత్తం రైట్ రక్షణ పొందారు, ప్రభుబిడ్డలు అయిపోయారు. ప్రభుబిడ్డలు అయిన తర్వాత ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు పొరపాటున ఒక అబద్ధము, పొరపాటున ఒక కోపంతో వచ్చిన మాట, పొరపాటున విసిగిపోయినప్పుడు మీరు పలికిన మాటలు, అది మీ ఆత్మ పరిశుద్ధాత్మకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, దైవవాక్యానికి విరుద్ధంగా మా నోటి నుండి మాటలు దొరికి వస్తాయి. ఏమడగాలి దేవుణ్ణి? ప్రభా క్షమించు నాయన, నువ్వు రక్షించావు, ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చినా కూడా నేను ఈ పరిస్థితులను చూసి నా నోరు జారాను, క్షమించు తండ్రి అని ఒప్పుకోవద్దా? అలా ఒప్పుకోకుండా ప్రభా ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్నానంతే, మళ్ళా మరి పాపం గురించి ఇక నాకు నీకు సంబంధం లేదు, ఇంకంతే, నేను ఇంకా పాపాలు ఒప్పుకోను ప్రభా, ఒక్కసారి మునిగాను ఇంక నేను పాపాలు ఒప్పుకోనక్కర్లే. మరికొంతమంది ఉంటారు, పాస్టర్ గారు నేను పాపం చేసి వచ్చాను, దయచేసి మళ్ళీ ఒకసారి నన్ను ముంచండి, మొన్న మునిగావుగా మళ్ళీ ఒకసారి ముంచండి సార్ అంటే మళ్ళీ ఇంకోసారి చేసి వస్తాడు, ఇంకోసారి ముంచాలి. ఈయన ఇజ్రాయెల్ వెళ్ళాడు అనుకోండి, మరొకసారి మునుగుతాడు. అక్కడ ఇండియాలో ఒక 50 సార్లు, ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినో చూశాడు, చూసి ఇష్టపడ్డాడు, వాళ్ళేరు వేరే దేశస్తులు, ఇష్టపడ్డాడు కాబట్టి మోహపు చూపులు చూశాడు,
కాబట్టి యోర్దాను నదిలో మళ్ళొకసారి మునిగాడు. ఎందుకని ఆ అమ్మాయిని ఎవరో మోహం చూశాడు కాబట్టి. ఇటువంటివన్నీ కూడా మాటి మాటికి పాపం చేసి బాప్తిజం కాదు నా పిల్లరా. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒక్కసారి మారిన తర్వాత దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. పంది ఎన్ని మార్లు కడిగినా బురదలో దూకుతుంది. గొర్రెను ఒక్కసారి బురదలోని తీసి కడిగిన తర్వాత మళ్ళా బురద జోలికి వెళ్ళదు. పొరపాటున బురద అంటుకుంటే తిండి కూడా గడ్డి కూడా మేయకుండా, పచ్చికను మేయకుండా పక్కకి వెళ్ళి చెట్టుకు రాసుకుంటూ బురద పోయేలా చేస్తుంది. అది పోయేదాకా తిప్పలు పడుతుంది, అయ్యో అనవసరంగా అంటుకుందని. అలాగే యేసు ప్రభువు నిన్ను గొర్రెగా చేశాడు. ఏదన్నా పొరపాటును నీకు అంటుకొని ఉంటే చెట్టుకు వెళ్ళి రాసుకున్న గొర్రె వలె నువ్వు యేసు సిలువ ఎద్దుకు వెళ్ళి నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థించాలి. 1 యోహాను పత్రిక 1:9 మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆ నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపము నుండి ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9 చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. వీళ్ళంతా ఎవరు? రక్షణ పొందిన వాళ్ళే, రక్షింపబడిన వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. ఇది అన్యులకు చెప్పట్లా. ఈ హిందువులకి, అన్యులకి, ఇలాంటి లోకంలో ఉన్న వారికి, హైందవులకో, మరి ఇస్లాం మతంలో ఉన్న వారికో, జైనులకో, సిక్కు వాళ్ళకో చెప్పట్లా. ఆ రిలీజియన్స్లో ఉన్నటువంటి వారు వారి కార్యక్రమాలు వారు చేస్తూ ఉంటారు. వారి గురించి మాట్లాడట్లేదు. ఇది క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చదవండి. మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. రైట్. అయితే పాపం చేసి మళ్ళీ ఒప్పుకోవడం, పాపం చేసి నేను అన్నాను కదా, గొర్రె వలె ఉండమన్నాడు. గొర్రె ఒక్కసారి బురదలో నుండి బయటికి తీస్తే పొరపాటున పడింది గొర్రె బురదలో. బయటికి లాగిన తర్వాత మళ్ళా గొర్రె బురద యొద్దకు వెళ్తుందా? వెళ్ళదు. ఎవరు వెళ్తారు? పంది వెళ్తుంది. అందుకే మారు మనసు పొందకపోతే మనం పందులము, మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవం ఉంటే మనం గొర్రెలము. మరి అప్పుడప్పుడు బురద అంటుకోవచ్చు దారిలో వెళ్తున్నప్పుడు. అంటుకుంటే ఏం చేయాలి? కాపరి యొద్దకు వెళ్ళి కడగమని అడగాలి. మన కాపరి ఎవరు? ప్రభు యేసయ్య. కడిగేది ఎవరు? ఆయనే. దేంతో కడుగుతాడు? యేసు రక్తంతో. యేసు రక్తం ప్రతి పాపని మిమ్మల్ని పవిత్రులుగా చేయండి. 1 యోహాను పత్రిక 1:7. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.